గుడ్ మార్నింగ్. ఈ వారం షేర్ మార్కెట్లో ఇండెక్స్, సెన్సెక్స్, అదేవిధంగా ఇండివిజువల్ షేర్లు ఏ విధంగా పెరగబోతున్నాయి, నష్టపోతున్నాయి అనే దాని మీద అనాలిసిస్ చేస్తున్నాం. ముఖ్యంగా ట్రంప్ పదవీ స్వీకార ప్రమాణం చేసిన తర్వాత ప్రభావాలు ఎలా ఉంటాయి, ఆయన నిర్ణయాలను బట్టే షేర్ మార్కెట్ కదలికలు ఉంటాయని అందరు కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మనం గమనిస్తే ఈ వారంలో మనకు ఐటీ రంగ షేర్లు అన్నీ కూడా పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా యంత్ర పరికరాలు కూడా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ అవి కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సిమెంట్ షేర్లు కూడా రాణించే అవకాశం ఉంది. వాహన కంపెనీ షేర్లు కూడా కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎఫ్ఎంజీ షేర్ల విషయంలో మదుపరులు అప్రమత్తంగా ఉండాలి. ఔషధ కంపెనీల షేర్లు దిద్దుబాటుకు గురి కావచ్చు. చమురు కంపెనీల యొక్క స్తబ్దతగా ఉన్నాయి. అదేవిధంగా ఎఫ్పిఐల అమ్మకాలు 44,396 కోట్లు. ఐసిఐసిఐ ప్రెసిడెంట్గా ధనంజయ్ శుక్లా. అదేవిధంగా విశాఖకు వస్తున్నామంటూ ఒక వార్త. మధ్యస్థాయి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. జేసీసీల ప్రణాళికలు, మెట్రోలతో రెండే అంచె నగరాల పోటీ. ఇంకా అంబానీ దంపతులు ట్రంప్ పదవి స్వీకార ప్రమాణానికి వెళ్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం జరగనుండగా ఒకరోజు ముందుగానే ఆయన రిలయన్స్ ఇండస్ట్రియల్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ కలిశారు. ట్రంప్ ఇచ్చిన క్యాండిల్ లైట్ విందుకు ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రముఖులను ఆహ్వానించారు. అందులో అంబానీ దంపతులు ఉన్నారు. మన దేశం నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన భారతీయులు అంబానీ దంపతులు మాత్రమే. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్, ఉషా వాన్స్ను కూడా వీరు కలిశారు. జనవరి 20న జరగనున్న అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి ట్రంప్ కుటుంబం నుంచి అంబానీ దంపతులకు ఆహ్వానం అందిందని సంబంధిత వర్గాలు తెలిపారు. ఈ వేడుకలకు ప్రపంచంలోని అత్యధిక సంపన్నులు, రాజకీయ నాయకులు, విదేశ ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరు కానున్నారు. ఇది మనకు ఇండస్ట్రీస్లో, అదేవిధంగా షేర్ మార్కెట్కి సంబంధించిన దాంట్లో భారతదేశం నుంచి ఇండస్ట్రియలిస్ట్ను కేవలం వీళ్ళను మాత్రమే ఆహ్వానించడం జరిగింది. ఇక అంతర్జాతీయంగా, జాతీయంగా మన విదేశాంగ మంత్రి హాజరవుతూ ఉన్నారు. ఈ ట్రంప్ పదవి స్వీకార ప్రమాణం చేసిన తర్వాత సందేశాన్ని బట్టి షేర్ మార్కెట్ పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటుంది. ఆయన నిర్ణయాలు, ఆయన ప్రకటించేటువంటి విషయాల మీదనే ముఖ్యంగా అందరూ ఫోకస్ చెప్తున్నారు. మనము ముఖ్యంగా గమనించుకుంటే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక విజయాన్ని ఏంటంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మళ్ళీ ప్యాకేజీని ప్రకటించారు. ప్రైవేట్ ఫరం చేయమనేటువంటిది అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించే అవకాశం కేంద్రం చేస్తూ ఉంది. కాబట్టి దీని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అదే నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పెరిగే అవకాశాలు, ఈ వారం అంతా కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.